మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది సందర్భంగా క్రోధీనామ సంవత్సరంలో 12 రాసుల వారికి వారి ఆదాయ వ్యయాలు, అలాగే చదువు, వ్యాపారం, ఉద్యోగం మొదలగు విషయాల గురించి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సత్యనారాయణ మూర్తి గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా అనుజ్ఞ. గురుగారి, క్రోధీనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే సంవత్సరం మొత్తం వారి ఫలితాలు ఎలా ఉంటాయి తెలియజేయండి. మిథున రాశి వారికి ఆదాయము వ్యయము రెండు సమానంగా ఉన్నాయి. 5-5 అంటే వీళ్ళకి వచ్చే కష్టాలు సుఖాలు సమానంగా ఉన్నాయి. లాభాలు నష్టాలు సమానంగా ఉన్నాయి. తర్వాత వచ్చే ఇన్కమ్స్, తర్వాత ఖర్చు పెట్టేది కూడా సమానంగా ఉన్నాయి. అయితే వీళ్ళకి రాజ్యపూజ్యం 7, అవమానం 3 ఉన్నాయి. అంటే గౌరవం బాగానే ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళకి రెస్పెక్ట్ అనేటటువంటిది బాగానే ఉంది. అయితే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి గురుడు ఏప్రిల్ 22 తర్వాత మనకి వ్యయ స్థితిలోకి వస్తున్నాడు. అప్పుడు గురుబలం తగ్గిపోతుంది. వీళ్ళకి తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఖర్చు ఎక్కువ. అసలే ఈ మిథున రాశిలో అంటే ప్రతి రాశిలో కూడా ఖర్చు పెట్టేవాళ్ళు, బాగా ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళని స్పెండ్ థ్రిఫ్ట్స్ అంటాం. అలాగే మైజర్స్ ఉంటారు. అయితే వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి పిసినార్తనం పెరిగిపోతుంది అనమాట వీళ్ళకి. అందువల్ల మరి గురుడు వ్యయంలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళు మేము జాగ్రత్త చేయాలి, ప్రతి రూపాయి దాచుకోవాలని మొత్తం పిసినారులుగా మారిపోతారు ఈ మిథున రాశి వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ ఇంతవరకు రానటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చేస్తాయి. ఇప్పటికే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చేసినాయి. అలాగే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కదా వీళ్ళు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. ఆ విధంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కంప్లీట్గా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళ రావాల్సినటువంటి జీత భత్యాలు, టీఏలు, డిఏలు, అరియర్స్లు, ఇంక్రిమెంట్స్, బోనస్లు ఇవన్నీ వచ్చేస్తాయి. ఏ బకాయిలు ఉంచో. అలాగే మరి రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకి 1 టైం సెటిల్మెంట్ చేసి పడేసి పంపించేస్తారు. ఇది ఇంకా వాళ్ళ ఇష్టానుసారం అనమాట. చెప్పేటప్పుడు రిటైర్మెంట్ చెప్పేటప్పుడు రిటైర్మెంట్ మీటింగ్లో చెప్తారు, అనవసరంగా పాడు చేసుకోకండి, జాగ్రత్తగా దాచుకోండి అని ప్రభుత్వం పాపం దాన్ని తీసుకున్న బాధ్యతలు యాజమాన్యాలు చెప్తాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా జీతాల్లో ఎదుగుదల, పెరుగుదల అనేటటువంటివి కనబడతాయి. ఆ విధంగా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు ఏప్రిల్ తర్వాత, ఈ ఉగాది తర్వాత ఏప్రిల్ 22 నుంచి విశేషంగా ఎక్కువ శ్రద్ధ చూపించాలి. అలా చదవకపోతే కనుక వీళ్ళు కొంచెం మార్కులు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వివాహాలు దగ్గరికి వద్దాం. వివాహాల దగ్గరికి వచ్చేసరికి ఈ వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి. అలాగే ఈ యొక్క అష్టమంలో మనకి నవమాధిపతి అయినటువంటి శని భాగ్యస్థానంలో ఉండడం వల్ల చక్కగా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆ తర్వాత కంప్యూటర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మంచి ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. అండ్ హోటళ్ళు, తర్వాత ఈ రెస్టారెంట్స్, పబ్స్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా 3 పూలు 6 కాయల్లాగా ఉంటాయి. అండ్ వీళ్ళకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫారిన్లో చదవాలి అనేటటువంటి ఆశ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ కృషితోనే వాళ్ళు ఎక్కువ వెళ్తారు. అలాగే డబ్బు కూడా మనకి సమయం అనుకూలంగా ఉంది కాబట్టి తక్కువ డబ్బుతోనే వేసాలు రావడం, ఇవన్నీ కూడా ఆకస్మికంగా జరగడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ బ్రదర్స్తో డిస్ప్యూట్స్ వస్తాయి, ఆత్మీయులను పోగొట్టుకుంటారు. గురుడు వ్యయంలోకి వచ్చాడు కదా, ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారనుకో, వాళ్ళకి ఆడపిల్లకి ఇవ్వాల్సింది ఇచ్చేసి మిగతాది మగాళ్ళకి ఇద్దాం అనుకుంటారు. మళ్ళీ ఈ మిథున రాశి వాళ్ళ తల్లి ఏమని చెప్పుద్దంటే, మీ నాన్న ఇంకా ఇస్తాడు అడుగు, నీకు పూర్తిగా ఎక్కువ ఇవ్వలేదు కదా అని ఈవిడ రేపెడుతుంది. ఈమె వెళ్ళి అడుగుతుంది వాళ్ళ నాన్న ఇస్తానంటాడు. అందువలన అది అన్నకి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఎక్కువ రేటు ఉన్నది ఇచ్చేస్తున్నాడని చెప్పి. ఆ విధంగా వాళ్ళ అన్న చెల్లెళ్ళ మధ్య డిస్ప్యూట్ అనేది రావడానికి జరుగుతుంది. దీనికి కారణం ఎవరు? తల్లి నుంచి వెళ్ళింది. పోనీ తల్లి లాస్ట్లో సపోర్ట్ చేస్తుందంటే హ్యాండ్ ఇచ్చేస్తుంది. ఈ విధంగా మిథున రాశి వాళ్ళు అంతా కూడా చాలా బాగుంది. ఇంకా మిథున రాశి వారికి క్రోధీనామ సంవత్సరంలో చేయవలసిన పరిష్కారాలు ఏంటి గురువుగారు? మనకి ఈ మిథున రాశి వారికి కేతు అర్ధాష్టమ కేతు 4వ ఇంట్లో ఉన్నాడు. అందువల్ల డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు, ఇతరులకు డిప్రెషన్ తెచ్చి పెడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ కోసం మనం ఏం చేయాలంటే కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని పేద బ్రాహ్మణికి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని, అంటే అన్ని రంగులు ఉన్న వస్త్రాన్ని మనం పేద బ్రాహ్మణికి దానం చేయవచ్చు. లేదా శుభ్రంగా ఉలవలు తీసుకెళ్ళి మనం ఆవులకే పెడతాం. మనం
ఎద్దులకు పెట్టొచ్చు, వాళ్ళకి పాపం బోన్స్ అవన్నీ కూడా గట్టిగా ఇదవుతాయి. అలాగే గరికి గడ్డి తీసుకెళ్ళి వినాయకుడికి చక్కగా పూజ చేసి లంబోదరా విఘ్నరాజ వినాయక గణేష జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పి చాలు, పెద్ద పెద్ద మంత్రాలు అక్కర్లేదు. ఇలా చెప్పి వీళ్ళు వినాయకుడికి కనుక తీపి లడ్డూ ప్రియుడు కాబట్టి లడ్డూలు కానీ కుడుములు ఉండ్రాళ్ళు అంటాం కదా అవి కానీ తీపి బూందీని కానీ పెడితే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.